స్తుతించడానికి ప్రభువా, ఉపాసనలో చేరి ఉండటానికి మీరు ఇచ్చిన కృపకై మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. లేని వారిమి, దౌర్భాగ్యులమే, నిత్య శిక్ష పాత్రులమైన మమ్మల్ని తండ్రి ప్రేమించి మీ శాశ్వతమైన ప్రేమను చూపించి ఇచ్చి మమ్మల్ని సజీవులుగా చేసి సజీవులే కదా ఈ దినాన మమ్మల్ని స్తుతిస్తారని చదివించిన మాటను బట్టి మీ స్తోత్రాలు. నేను స్తుతించడానికి ఇచ్చిన కృపకై మీ స్తోత్రాలు. గోపాలపురాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఎందరో ఉన్నారు, సమయం వ్యర్థపరుచుకుంటున్నారు ప్రభువా. మీ సన్నిధికి రావటానికి ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి, దర్శించండి. యెహోవా కార్యమును అతి శ్రద్ధగా చేయవారు శాపగ్రస్తులు. అయ్యా, శాపము నుంచి విడిపించండి దేవా. మీ సన్నిధి కలిగి ఉండటానికి మీ బిడ్డలకు మీ సహాయాన్ని అనుగ్రహించండి. మీ ఏర్పాట్లో ఉన్న మీ బిడ్డలను మీరు సమకూర్చండి ప్రభువా. తీసుకురండి, మీ సహాయాన్ని అనుగ్రహించమని దాసుడేబన్న బట్టి భుజమును బట్టి మీ స్తోత్రాలు. ఈ కుటుంబాన్ని ఆధారం చేసుకొని జరుగుతున్న ఈ పరిచర్యను దీవించండి దేవా. మీ సన్నిధి మాకు సహాయాన్ని అనుగ్రహించమని తోడై ఉండమని వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రండి సుమలత, ఎస్తేరు, కీర్తన. పార్ట్ సంఖ్య 486, పాత పాటల బుక్లో 480. యేసుని నమ్మెడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మెడివారు ఖర్జూరపు చెట్టు వలె మోవవేయుచుండెదరు. ఖర్జూరపు చెట్టు వలె మోవవేయుచుండెదరు. ఖర్జూరపు మాటలతో రక్షణకై స్తుతించెదరు. ఖర్జూరపు మాటలతో రక్షణకై స్తుతించెదరు. యేసుని నమ్మెడివారు లేబానోను దేవదారు చెట్టు వలె ఎదుగుదురు. లేబానోను దేవదారు చెట్టు వలె ఎదుగుదురు.
నొందురువారు యేసుని నమ్మిడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యేదారు యేసుని నమ్మిడివారు యెహోవా మందిరములో నాటబడి ఉండెదరు యెహోవా మందిరములో నాటబడి ఉండెదరు సహనముతో నిలచెదరు కదలక స్థిరులై ఉండెదరు సహనముతో నిలచెదరు కదలక స్థిరులై ఉండెదరు యేసుని నమ్మిడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యేదారు యేసుని నమ్మిడివారు దేవుని ఆవరణములో వాదిల్లుచుండెదరు దేవుని ఆవరణములో వాదిల్లుచుండెదరు సేవింతురు తమ ప్రభుని ఘనపరతురు నిరతంబు సేవింతురు తమ ప్రభుని ఘనపరతురు నిరతంబు యేసుని నమ్మిడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యేదారు యేసుని నమ్మిడివారు వారు ముసాలి దానమున చిగురు పెట్టి ఫలింతురు వారు ముసాలి దానమున చిగురు పెట్టి ఫలింతురు ప్రసిద్ధి చేతురు ప్రభుని యథార్థవంతుడనుచు ప్రసిద్ధి చేతురు ప్రభుని యథార్థవంతుడనుచు యేసుని నమ్మిడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యేదారు యేసుని నమ్మిడివారు నీటి కాలువలను నాటబడి నావారలై నీటి కాలువలను నాటబడి
నమ్మువారు యేసుని నమ్మిడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యేదారు యేసుని నమ్మిడివారు హల్లెలూయా పాట పాడి వల్లభుని స్తుతింతురు హల్లెలూయా పాట పాడి వల్లభుని స్తుతింతురు చల్లని ప్రభురా కడకై మెల్లగా వేచియుండెదరు చల్లని ప్రభురా కడకై మెల్లగా వేచియుండెదరు యేసుని నమ్మిడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యేదారు యేసుని నమ్మిడివారు పాట సంఖ్య 399, పాత పాటల బుక్లో 396. యేసుని స్వీకరించు క్రీస్తేసుని స్వీకరించు నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును కనికరమందైశ్వర్యండు నేను వాత్సల్యముతో విమోచించును కనికరమందైశ్వర్యండు నేను వాత్సల్యముతో విమోచించును భయంకరమైన పాపము నుండి విడిపింప నేను వెదకి వచ్చెన్ భయంకరమైన పాపము నుండి విడిపింప నేను వెదకి వచ్చెన్ యేసుని స్వీకరించు క్రీస్తేసుని స్వీకరించు నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును మన్నించు సర్వ పాపములన్ తానే మాన్పును సర్వ రోగములన్ మన్నించు సర్వ పాపములన్ తానే మాన్పును సర్వ రోగములన్
పరచున్ కృపా కనికరముల మకుటము నీకు ధరింపజేసి ఘనపరచున్ యేసుని స్వీకరించు క్రీస్తేసుని స్వీకరించు నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును అందులకు దృష్టి కలుగజేసే అంగహీనులను లేపి నడువజేసే అందులకు దృష్టి కలుగజేసే అంగహీనులను లేపి నడువజేసే పలు విధములకు వ్యాధిగ్రస్తులకు స్వస్థతనిచ్చెను తక్షణమే పలు విధములకు వ్యాధిగ్రస్తులకు స్వస్థతనిచ్చెను తక్షణమే యేసుని స్వీకరించు క్రీస్తేసుని స్వీకరించు నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును పాపపు భారము భరించెన్ని రోగములన్నిటిని తొలగించన్ పాపపు భారము భరించెన్ని రోగములన్నిటిని తొలగించన్ సహించెను కొరడా దెబ్బల బాధను జయించెను అన్ని శోధనలన్ సహించెను కొరడా దెబ్బల బాధను జయించెను అన్ని శోధనలన్ యేసుని స్వీకరించు క్రీస్తేసుని స్వీకరించు నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును కలువరి సిలువలో వేలాడి తన రక్తము చిందించే దారులుగా కలువరి సిలువలో వేలాడి తన రక్తము చిందించే దారులుగా చేతులలో తన కాళ్ళలో చీలలు మొండ్ల కిరీటము ధరించే
త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. జీవమిచ్చుటకు ప్రాణమిడే మరి జయించెను ప్రతి విధ శోధనలు. జీవమిచ్చుటకు ప్రాణమిడే మరి జయించెను ప్రతి విధ శోధనలు. నీ కొరకై మరణించి లేచెను శక్తిమంతుడే నిన్ను రక్షింప. నీ కొరకై మరణించి లేచెను శక్తిమంతుడే నిన్ను రక్షింప. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. పాట సంఖ్య 408, పాత పాటల బుక్లో 405. తెరువు నీ హృదయ ద్వారంబు నేడే, ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా. వేచియున్నది తీర్పుని కొరకై, పరమునకే గుట కాయతపడుము. తెరువు నీ హృదయమును, జన్మముతోనే పాపివి నీవు, నీతిమంతుడే లేడు. జన్మముతోనే పాపివి నీవు, నీతిమంతుడే లేడు. కామ క్రోధ లోభ మోహ పాప పొడగులివియే. కామ క్రోధ లోభ మోహ పాప పొడగులివియే. తెరువు నీ హృదయ ద్వారంబు నేడే, ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా. వేచియున్నది తీర్పుని కొరకై, పరమునకే గుట కాయతపడుము. తెరువు నీ హృదయమును, ధర్మ కర్మల వస్త్రంబు నీవు కప్పుకొనదాగవు. ధర్మ కర్మల వస్త్రం
పరమునకేగుట కాయత్తపడుము తెరువు నీ హృదయమును తెలియదు నీకు నీ మరణ దినము నీ చింతగా నుండెదవా తెలియదు నీకు నీ మరణ దినము నీ చింతగా నుండెదవా పాప ఫలితము నరకమే వినుము విడిపించెడి వారెవ్వరు పాప ఫలితము నరకమే వినుము విడిపించెడి వారెవ్వరు తెరువు నీ హృదయ ద్వారంబునేడే ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పుని కొరకై పరమునకేగుట కాయత్తపడుము తెరువు నీ హృదయమును పాపము వలన నీ జీవితమును నష్టపరచుకుందువా పాపము వలన నీ జీవితమును నష్టపరచుకుందువా భరింపలేని నరక బాధ ఏడ్పేగా నీ ఫలితము భరింపలేని నరక బాధ ఏడ్పేగా నీ ఫలితము తెరువు నీ హృదయ ద్వారంబునేడే ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పుని కొరకై పరమునకేగుట కాయత్తపడుము తెరువు నీ హృదయమును పాపపు శిక్ష నీదైయుండ నిన్ను రక్షింపనించే పాపపు శిక్ష నీదైయుండ నిన్ను రక్షింపనించే సిలువా శ్రమలు భరించెనేసు నీకై రక్తము కార్చెగా సిలువా శ్రమలు భరించెనేసు నీకై రక్తము కార్చెగా తెరువు నీ హృదయ ద్వారంబునేడే ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పుని కొరకై పరమునకేగుట కాయత్తపడుము తెరువు నీ హృదయమును
చూపు నీ కొరకై పరమునకే గూట కాయాత పడుము తెరువు నీ హృదయమును. ప్రైజ్ ది లార్డ్. కొంత సమయం మనం దేవుని వాక్యం చూసుకుందామండి. లూకాసు వార్త 17వ అధ్యాయము. లూకాసు వార్త 17వ అధ్యాయము 11వ వచనం నుండి 19వ వచనం వరకు మనందరం మార్చి చదువుకుందాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 11వ వచనం నుండి 19వ వచనం వరకు మనమందరం మార్చి చదువుకుందాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. శ్రోకులు ఆయనకి ఎదురుగా వచ్చి దూరం యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆయన పాదముల వద్ద సాగిలిపడు. వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడా? ఎన్నిడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడును అగుపడలేదా అని చెప్పి, నీవు లేచిపోము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకంగా ప్రియాపలో తండ్రి, జీవాధిపతి యేసయ్య కొందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నానైనా. మా విమోచకుడు సజీవుడు పరిశుద్ధుడైన ఉపదేవానికి స్తోత్రాలయ్యా. ఆకాశం మహాకాశం పట్టదాలను గొప్ప దేవుడు ప్రభువా, మీ కొందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాను తండ్రి. నిజంగా ప్రభువా, ఈ దినం వరకునైనా ఈ సమయం వరకు మీరు మమ్మల్ని భూమి మీద సజీవ లెక్కలో ఉంచి ఈ గోపాలపురం గ్రామంలో చేరి ప్రభా ఒక చిన్న మందగా మీ సన్నిధిలో మేము చేరి కూడి రాగలట కృప ఇచ్చారయ్యా, మీకు స్తోత్రాలు దేవా. ఇంతవరకునైనా మాకు పాటల ద్వారా మీరు సహాయం చేస్తూ వచ్చారు దేవా, నీకు స్తోత్రాలయ్యా. దేవా, ఈ సమయంలో తండ్రి చదవబడిన లేఖన భాగాన్ని మీరే విరిచి మాకు పంచిపెట్టండి. నిలబడే నీ దాసురాలు అయోగ్యురాలు నా పాత్రాలను బలహీనరాలు నన్ను జ్ఞాపకం చేసుకుని సిలువ చాటును మరుగుపరచండి దేవా. ఈ కరెంటును మైకును కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా. మీరు చక్కటి వాతావరణం మీరు మాకు అనుగ్రహించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ దేవా, నైనా మైకు ద్వారా కూడా ప్రభావం వింటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నైనా మీ కృప చూపి సహాయం చేయమని ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డని పేరు వరుసను జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఎవరైతే మీ చిత్తంలో ఉంటున్నారో అలాంటి వారిని ప్రభావ మీ సన్నిధానికి త్వరపెట్టి మీరు తోడుకుంటూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ మాకు ఇచ్చిన సమయానికై మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థన స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనకు చదవబడిన లేఖన భాగము మనందరికీ సుపరిచితమైన లేఖన భాగమే. 11వ వచనంలో మనం చూస్తే, ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయల మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున్న నిలిచి. ఇప్పుడు ఎంతమంది ఆయనకి ఎదురుగా వచ్చారు? 10 మంది. వాళ్ళు ఎవరు? కుష్ఠరోగులు. వాళ్ళకి ఉన్న వ్యాధి కూడా ఇక్కడ రాయబడుతూ వచ్చింది. వాళ్ళు ఎంతమంది? 10 మంది. అయితే ఈ కుష్ఠరోగులు అనేటోళ్ళు ఎక్కడ ఉంటారు? ఊరికి వెలుపట ఉంటారనమాట. చూడండి, లేవియాకాండము ఒక మాట చదువమ్మ. లేవియాకాండం 13వ అధ్యాయము 45వ వచనం. లేవియాకాండము 13వ అధ్యాయము 45వ వచనం
ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను, వాడు తల విరియబోసుకొనవలెను, వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడను అని బిగ్గరగా పలుకవలెను. ఆ పొడవానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడై ఉండును. వాడు అపవిత్రుడు గనక ప్రత్యేకముగానే నివసింపవలెను. వాని నివాసము పాళెమునకు వెలుపల ఉండవలెను. ఈ కుష్ఠరోగులు ఎక్కడుంటారంట? పాళెమునకు వెలుపల ఉంటారనమాట. ఈ కుష్ఠరోగుల్ని దూరంగా పెట్టేవారుగా ఉన్నారనమాట. అయితే ఇక్కడ యేసు ప్రభు వారికి ఎంతమంది కుష్ఠరోగులు ఎదురుగా వచ్చారు? 10 మంది వచ్చారు. రావటమే కాదు, వాళ్ళేమని అంటున్నారు 13వ వచనంలో చూస్తే, యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేశారనమాట. కేకలు వేస్తే 14వ వచనంలోకి వచ్చేసరికి ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరచుకుండని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. చూడండి, విశ్వాసం ఉంది. యేసు ప్రభు మమ్మల్ని ఎలా అయినా కరుణిస్తాడు, ఆయన దగ్గరకు వస్తే మాకు స్వస్థత అని వాళ్ళకి తెలుసు అనమాట. అందుకని 10 మంది వచ్చి ఆయనకి దూరంగా నుంచున్నారంట. వాళ్ళు దూరంగా నుంచొని యేసు ప్రభువా మమ్మ కరుణించు అని కేకలు వేస్తూ ఉన్నారు. అలా కేకలు వేసిన తర్వాత ప్రభువారు ఏం చెప్తున్నారు వాళ్ళకి? మిమ్మును యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పారు. వాళ్ళు వెళ్ళుచుండగానే ఏమైపోయారంట? శుద్ధులైపోయారంట. శుద్ధులైపోయిన తర్వాత 15వ వచనంలో చూడమ్మా, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. చూడండి, ఆయన పాదముల యొద్ద సాగిలపడుతూ వచ్చాడు. వాళ్ళు వెళ్తూ ఉండేసరికి వాళ్ళు ఏమైపోయారంట? శుద్ధులైపోయారంట. శుద్ధులైపోయిన తర్వాత ఆ 9 మంది గురించి ఇక్కడ రాయబడలేదు, కానీ శుద్ధుడైన ఒక్క వ్యక్తి గురించి మాత్రం ఇక్కడ మనకి రాయబడుతూ వచ్చిందనమాట. ఆయన తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి ఏం చేస్తున్నాడంట? 16వ వచనంలో చూస్తే, గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. చూడండి ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడో ఈ వ్యక్తి. ఆయనకి స్వస్థత కలిగింది. ఆ 9 మంది లాగా ఈయన ఏం చేయలేదు, వెనక్కి తిరిగి వెళ్ళిపోలేదన్నమాట. చేసిన మేలు, పొందుకున్న మేలుకి కృతజ్ఞతగా మళ్ళీ ఎవరి దగ్గరకు వచ్చాడు? తిరిగి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆయన పాదముల మీద ఏం చేస్తూ ఉన్నాడు? సాగిలి పడ్డాడు అనమాట. వాడు అట్లా సాగిలి పడిన వ్యక్తి ఎవరు? సమరయుడు అనమాట. సమరయులు అంటే ఎవరు? అన్యులు, దేవుని ఎరుగని వారు అనమాట. దేవుని ఎరుగని వారు. ఈ సమరయ గురించి 2వ దినవృత్తాంతాల గ్రంథం, రాజుల గ్రంథంలో మనకు రాయబడుతూ వచ్చింది. షోమ్రోను అనే పట్టణం. ఈ సమరయ పట్టణము పాత నిబంధనలో చూస్తే షోమ్రోన్ అనమాట. అయితే అది విగ్రహారాధనతో కూడిన ప్రాంతం అనమాట. అయితే అలాంటి విగ్రహారాధనతో కూడిన ప్రాంతం నుండి వచ్చిన ఈ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడు? తను పొందుకున్న మేలుని బట్టి దేవునికి ఏం చేస్తూ ఉన్నాడు? కృతజ్ఞతగా మళ్ళీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు వచ్చి ఏం చేస్తాడు? ఆయన పాదముల యొద్ద సాగిలి పడిన వాడిగా ఇక్కడ ఉన్నాడు అనమాట. అందుకని 17వ వచనంలో మనం చూసినట్టయితే, అందుకే యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడునూ అగపడలేదా అని చెప్పి, నీవు లేచిపోమ్ము, నీ విశ్వాసము నేను స్వస్థపరచునని వానితో చెప్పాను. ఇక్కడ చూసినట్టయితే ఆయన దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు. ఆయన అక్కడ యాజకుడికి కనపరుచుకోమని చెప్పాడు యేసు ప్రభు వారు. వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడే వాళ్ళు ఏమైపోయారు? శుద్ధులయ్యారనమాట. అందుకని లూకాసు వార్త 11వ అధ్యాయంలో మనం చూసినట్టయితే, మార్తతో దేవుడు అంటాడు కదా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇక్కడ ఈ వ్యక్తికి విశ్వాసం ఉంది. 10 మంది వచ్చారు. 10 మంది కూడా
వాళ్ళు బాగుపడాలని చెప్పి దేవుని దగ్గరికి వచ్చారు. అయితే వాళ్ళ దగ్గరికి రావడానికి సాహసించలేకపోయారు. దూరంగా నుంచుండి ఏం చేశారు? కేకలు వేస్తున్నారు, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించు అని. అయితే ఈ కుష్ఠరోగం అనేది ఒక పాప రోగం అన్నమాట. అయితే ఈ పాపంలో నుంచి ఈయన ఏం చేశాడు? బయటికి వచ్చిన వ్యక్తిగా ఇక్కడ మనకి కనబడుతుంది. మత్తయి సువార్త 11:28 ఉంది కదా, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా ఇద్దరికి రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని. చూడండి, ఈ వ్యక్తి పాపమనే కుష్ఠుతో బాధపడుతూ ఉన్నాడు. అయితే 10 మంది కూడా అలాగే బాధపడుతున్నారు, కానీ వాళ్ళు శుద్ధులైపోయారు, కృతజ్ఞత లేని వారిగా వెనుదిరిగి వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోతే ఈ ఒక్క వ్యక్తి మాత్రమే, ఈ సమరయుడు అన్యుడు మాత్రమే వచ్చి దేవునికి ఏం చేస్తూ ఉన్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఇంకా ఆయన పాదముల యొద్ద సాగిలి పడినవాడిగా ఉన్నాడు. సాగిలి పడడం అంటే ఆయనని ఆరాధిస్తున్న వ్యక్తిగా ఇక్కడ మనకి కనబడుతుందన్నమాట. ఈ అన్యుడు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు. అయితే నీవు నేను దేవుని ఎరిగిన బిడ్డలంగా మన ద్వారా దేవునికి మహిమ వస్తుందా? దేవుడు మన ద్వారా దేవునికి మహిమ కావాలని కోరుకుంటున్నాడు. అయితే మన జీవితాల్లో, మన ఆత్మీయ జీవితాల్లో మనం ఎలాంటి వారిగా ఉన్నాం? ఒకవేళ అవిశ్వాసంతో 9 మందిలాగే మనం కూడా తిరిగే వారిగా ఉన్నామా? అవిశ్వాసంతో ఉన్నామా? అదే ఈ శిష్యులు ఒకసారి దోణిలో వెళ్తూ ఉన్నప్పుడు ఏమైంది? అలల చేత ఏమవుతా ఉంది? కొట్టబడుతూ ఉందన్నమాట. ఆ దోణిలోనే ఆయన ఉన్నాడు, యేసుప్రభు వారు. ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ఆ సమయంలో నిద్రిస్తూ ఉన్నాడు అనమాట. అయితే ప్రభువా మమ్మల్ని కరుణించయ్యా అని కేకలేశారు. మేము మునిగిపోతున్నాం కేకలు వేస్తూ ఉన్నప్పుడు ఆయన చెప్తాడు, అల్ప విశ్వాసులారు ఎందుకు సందేహపడుతున్నారు? అయితే మన ఆత్మీయ జీవితంలో ఏ విషయంలో కూడా మనము సందేహపడేవారిగా ఉండకూడదు అనమాట. అయితే దేవుడు తప్పకుండా మనకి అన్నీ దయచేసేవాడు. యాకోబు రాసిన పత్రిక 1:5 ఉంది, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే ఏం చేయాలంట? దేవుణ్ణి అడగాలి. అయితే ఆయన ఎవరిని గద్దించే దేవుడు కాదు, అందరికీ ధారాళముగా దయచేసే దేవుడు అనమాట. అయితే అందరికీ ధారాళంగా దయచేసే దేవుని కలిగిన మనము ఏ విషయంలో కూడా ఎలాంటి వారంగా ఉండకూడదు? సందేహపడేవారంగా ఉండకూడదు, ఇంకా అపనమ్మకంతో ఉండేవారంగా ఉండకూడదని ఇక్కడ వాక్య భాగం ద్వారా మనము హెచ్చరింపబడుతూ ఉన్నాం. ఇంకా కన్నా మనం చూసినట్టయితే అసలు ఈ సమరయులకి యూదులకి వైరం అంట. మనకు తెలిసిన భాగమే యోహాను సువార్త 4:9 చదువుమా. యోహాను సువార్త 4:9. ఆ సమరయ స్త్రీ, యూదుడువైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలైనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. యూదులకి సమరయులకి ఏమంట? వైరం అన్నమాట. యూదులు సమరయులతో సాంగత్యము చేయరన్నమాట. అయితే ఈ సమరయుడు వచ్చి దేవుణ్ణి, అతను పొందుకున్న మేలుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు, ఆయన ఆరాధిస్తున్నాడు, ఇంకా ఆయన్ని మహిమపరిచేవాడిగా ఉన్నాడనమాట. ఇంకా మనం చూసినట్టయితే మత్తయి సువార్త 8:5 చదువుమా. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు నేను వచ్చి వాని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి కింద సైనికులున్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో
నెవనికైనను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ కనుక చూసినట్టయితే మనకి ఒక శతాధిపతి కనపడుతున్నాడంట. ఈ శతాధిపతి అంటే 100 మందికి అధిపతి. ఆ శతాధిపతి దగ్గర పనిచేసే దాసుడు దేంతో బాధపడుతూ ఉన్నాడంట? పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. పక్షవాయువు గల వాని పరిస్థితి ఎలా ఉంటుంది? ఇక్కడ రాయబడుతూ వచ్చింది కదా. ఆయన మిగుల బాధపడుచు ఎక్కడ పడి ఉన్నాడంట? ఇంటిలో పడి ఉన్నాడని చెప్తున్నాడు. అయితే మంచంలోనే ఉన్నాడనమాట. ఆయన ఇంకేమీ చేసుకోలేని స్థితి. ఆయనకి అన్నీ కూడా వేరే వాళ్ళు సపర్లు చేసే పరిస్థితి అనమాట. అయితే అతని యజమానుడు వచ్చి దేవుని దగ్గరకు వచ్చి వేడుకుంటున్నాడు. ఆ దాసుడి విషయమై ఏం చేస్తూ ఉన్నాడు? వేడుకుంటున్నాడు అనమాట. అయ్యా నా దాసుని నీ వచ్చి స్వస్థపరిచయ నా దాసుని అని చెప్పి వేడుకుంటా ఉన్నాడు అనమాట. అయితే ఆ శతాధిపతితో ప్రభు ఏమంటున్నాడు చూడండి. శతాధిపతి ఏమంటున్నాడు? 8వ వచనం చదవమ్మా. ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. చూడండి ఈ శతాధిపతికి ఎంత విశ్వాసం ఉందో కదా. అయితే ఒప్పుకుంటున్నాడు, నిజమే ఒప్పుకుంటున్నాడు ఇక్కడ. అయ్యా నీవు నా ఇంట్లోనికి వచ్చేటకు నేను పాత్రను కాను, ఎంత తగ్గించుకుంటున్నాడు కదా. అయితే నువ్వు మాట మాత్రం సెలవయ్యా, నీ మాట చేతనే నా దాసుడు స్వస్థపరచబడతాడు. నేను ఆదికాండం 1వ అధ్యాయంలో ఉంది కదా. దేవుడు ఏం చెప్పాడు? కలుగునుగాక, కలుగునుగాక అంటే అన్నీ కలిగినాయి అనమాట. అయితే ఈ శతాధిపతి చూసినట్టయితే నేను కూడా అధికారంకి లోబడిన వాడినయ్యా. అయితే నా దాసుడు నా చేతి కింద చాలామంది సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోతాడు, ఒకరిని రమ్మంటే వస్తాడు. అయితే నా దాసుని మాత్రము నువ్వు స్వస్థపరచయ్యా, మాట మాత్రం సెలవి చాలు అని. చూడండి ఎంత విశ్వాసం ఉందో కదా. ఆయన మాటలో అంత శక్తి ఉందని ఈ శతాధిపతి గ్రహిస్తూ వచ్చాడంట. మొట్టమొదటి మనం చూసినట్టయితే ఆ కుష్ఠరోగి కృతజ్ఞతతోటి వెనుదిరిగి వచ్చి ఆయన ఆరాధించాడు, ఆయన మహిమపరిచాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఇంకా ఇక్కడ కనుక మనం చూస్తే ఈ శతాధిపతి కూడా ఎంత నమ్మకంతో ఆయన దగ్గరకు వచ్చాడు, ఎంత విశ్వాసంతో ఆయన దగ్గరికి వచ్చాడనమాట. వస్తే దేవుడు ఆయన విశ్వాసాన్ని చూస్తే ఆ దాసుని స్వస్థపరిచిన వాడిగా ఉన్నాడు. ఇక్కడ 8వ అధ్యాయం 2వ వచనం చదువుమా. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడో కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. 4వ చదువు. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుకను సమర్పించమని వానితో చెప్పాను. ఇక్కడ కనుక చూస్తే ఈయన కూడా కుష్ఠరోగి. ఆయనే వచ్చి ప్రభు వారి దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు? ఆయన దగ్గరికి వచ్చాడు, ఆయనకు మొక్కిన తర్వాత ఏమంటున్నాడు? ప్రభువా నీకు ఇష్టమైతేనే నన్ను శుద్ధినిగా చేయి. ఏమంటున్నాడు ఇక్కడ? దేవునికి ఛాయిస్ ఇస్తున్నాడు అనమాట. నీకు ఇష్టమైతేనే నన్ను శుద్ధినిగా చేయగలవని. ఆయన శుద్ధిగా చేయగలడని విశ్వాసం ఉంది. ఆ విశ్వాసంతోనే దేవుని దగ్గరకు వచ్చాడు. అయితే ఏమంటున్నాడు? నీకు ఇష్టమైతేనే నన్ను శుద్ధినిగా చేయన్నాడు. దేవుడు వెంటనే ఏం చెప్పాడు? నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని. తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయిపోయిందనమాట. వాని పాప రోగము శుద్ధి అయిపోయిందనమాట. ఇంకా మనం చూస్తే ఒక స్త్రీ ఉంది. ఆమె 12 సంవత్సరాల నుంచి ఎలాంటి స్థితిలో ఉంది? ఆమె రక్తస్రావంతో బాధపడుతూ ఉందన్నమాట. అయితే ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముడితే ఆమెకి ఏమైంది? స్వస్థత. ఆమె రక్తధార కట్టిపోయింది. ఆమెంట ఎన్నో వైద్యుల దగ్గర తిరిగిందంట, ఎన్నో మందులు మింగిందంట, తనకున్న వ్యయం ధనమంతా ఖర్చు చేసేసింది అనమాట. అయినా ఆమెకి ఎక్కడికి వెళ్ళినా నెమ్మది లేదు, సమాధానం లేదు. ఆమె రోగము
కుదుడు పడలేదనమాట. అయితే దేవుని దగ్గరికి వచ్చింది, ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టింది, ఏమైపోయింది, వెంటనే ఆమె రక్తధార కట్టిందనమాట. అయితే ఆమెను దేవుడు ఏమంటున్నాడు, కుమారి ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసం నిన్ను బాగుపరచనని చెప్పాడంట. చూడండి ఎంత విశ్వాసం ఉంది ఆమెకి. లోకంలో ఉన్నది మొత్తం వ్యయం చేసేసుకుంది. ఆమెకి కుటుంబం ఉన్నట్టు కానీ ఆమె పుట్టు పూర్వోత్తరాలు మనకు రాయబడలేదు, కానీ ఆమె పేరు కూడా రాయబడలేదు, కానీ ఆమెకున్న వ్యాధి మాత్రమే బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఆ వ్యాధికి ఉన్న వయసు రాయబడుతూ వచ్చింది. ఎన్ని సంవత్సరాలంటే ఆ వ్యాధి వయసు 12 సంవత్సరాలు అనమాట. అయితే ఆ 12 సంవత్సరాల నుంచి ఎంత నరకం అనుభవించుంటుందో ఆమె కదా. ఆ బాధ ఏంటో మనకి స్త్రీలంగా మనకు తెలుసు కదా. అయితే అలాంటి బాధపడిన వ్యక్తి ఏం చేసింది, ఆయన వస్త్రపు చెంగు ముట్టింది అంతే, వెంటనే ఆమె రక్తధార కట్టిందనమాట. అయితే దేవుడు ఇంకా ఏం చెప్తున్నాడు ఆమెతోటి, కుమారి ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. ఎంత విశ్వాసంతో వచ్చిందో కదా. మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలంట, అడిగి ఉన్నాయన్నీ మనము పొంది ఉన్నామని నమ్మాలంట. అందుకని మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఉంది కదా, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెదుగువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. చూడండి, ఇంత మనం ఇచ్చే దేవుని కలిగిన మనము ఏ పరిస్థితిలో కూడా ఎలాంటి వారంగా ఉండకూడదు, అపనమ్మకస్తులంగా మనము ఉండకూడదు అనమాట. అయితే మనం కూడా కుష్ఠరోగి ఎట్లయితే వెంటనే శుద్ధి అయిన వెంటనే వచ్చి దేవునికి ఎలాగా కృతజ్ఞత చెల్లించాడో, దేవుని ఎలా ఆరాధించాడో, దేవుని ఎలా మహిమపరిచాడో అలాంటి వారంగా మనం ఉండాలని, మన జీవితాల్లో అలాంటి సత్యాన్ని మనం ఎరిగిన వారంగా మనం కూడా దేవుని మహిమపరచాలని ఇక్కడ దేవుని ఉద్దేశమై ఉందన్నమాట. అయితే ఈ లూకా సువార్తలోనే చూడండి, ఇంకా 17వ అధ్యాయంలో 26వ వచనం చదువమ్మా. నోవహు దినములలో జరిగినట్టు మనిషి కుమారుని దినముల్లోనూ జరుగును. 27 కూడా చదవమ్మా. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు ఉండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారందరినీ నాశనము చేశాను. నోవహు దినాలు మనకు తెలుసు ఎలాంటి దినాల్లో. 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైన వర్షం అంట భూమి మీదకి వచ్చేసింది. అయితే ఆ సమయంలో నోవహు కుటుంబం ఒక్కటి మాత్రమే రక్షింపబడుతూ వచ్చింది. అయితే నోవహుతో దేవుడు చెప్పాడు. ఒకసారి చూడమ్మా, ఆదికాండము 8వ అధ్యాయము 6వ అధ్యాయము 13వ వచనం చదువమ్మా. దేవుడు నోవహుతో, సమస్త శరీరాల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. భూమి ఎలాగుందంట, సమస్త శరీరాల మూలంగా భూమి బలాత్కారంతో నిండిపోయిందంట. అయితే దేవుని సన్నిధిని వారి అంతం వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. అయితే నోవహు ఈ ఓడ చేసేటప్పుడు దేవుని సువార్తను ప్రకటించిన వాడుగా ఉన్నాడనమాట. అయితే నోవహు ఓడ ఒక్కడే చేయలేదు కదా, నోవహు కుటుంబం కూడా నోవహుకి ఎంతో సహకరించిందిగా ఇక్కడ మనకు కనబడుతుంది అనమాట. అయితే నోవహు భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు, వీళ్ళు కూడా ఏం చేస్తూ వచ్చారు, నోవహుకి సహకరిస్తూ వచ్చారనమాట. ఓడను తయారు చేయడానికి సహకరిస్తూ వచ్చారు. అయితే మనం కూడా అలాంటి సహకారులంగా మన భర్తలకు, మన యజమానులైన వారికి మనం కూడా సహకారులంగా ఉండాలని ఈ వాక్య భాగం ద్వారా మనము హెచ్చరింపబడుతూ ఉన్నాం. అయితే ఈ భూమి ఎలాంటిదిగా ఉందంటే ఇక్కడ 6వ వచనం చదవమ్మా. 6వ అధ్యాయం 6వ వచనం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. 5వ వచనం చదవమ్మా. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు
యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. నరుల చెడుతనం భూమి మీద ఎలాంటిదిగా ఉందంట? గొప్పదిగా ఉందంట. దేవుని దృష్టిలో గొప్పదిగా ఉందంట. అయితే ఈ దినాల్లో కూడా ఎక్కడ చూసినా అరాచకాలే కదా, ఎక్కడ చూసినా అన్యాయమే కదా. అయితే అలాంటి నోవహు దినాలు లాంటి దినాల్లో మనం కూడా ఉంటున్నాం, చివరి దినాల్లో ఉంటున్నాం. దేవుని రాకడ అతి సమీపంగా ఉందన్నమాట. అయితే దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ నోవహు ద్వారా దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. దేవుడు వచ్చినప్పుడు మనం కూడా నోవహు కుటుంబం వల్లే దేవుని సిగ్గులేని ముఖంతో మనం ఎదుర్కోవాలి అంటే ఎలాంటి వారంగా ఉండాలి? దేవుని చేసిన మేలుకి మనం కృతజ్ఞతలు చెల్లించే వారంగా ఉండాలి, ఆయన ఆరాధించే వారంగా ఉండాలి, ఆయన్ని మహిమపరిచే వారంగా ఉండాలన్నమాట. ఒకవేళ దేవునికి చేదైన వేరు ఏదైనా మనలో ఉంటే దాన్ని మనం తీసివేసుకునే వారంగా ఉండాలి. ఇక్కడ చూసినట్టయితే 27వ వచనం చదువు కాసు వార్త 17వ అధ్యాయము 27వ వచనము. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు ఉండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారందరినీ నాశనం చేశాను. నోవహు ఉన్నప్పుడు వాళ్ళకి ఆ విలువ తెలియలేదు. అయితే ఎంతోమంది హేళన చేసిన వారు. నోవహుతోటి దేవుడు చెప్పినప్పుడు ఒకవేళ మనం అనుకుందాం నోవహుకి కొంచెం బాధేసి ఉండొచ్చు కదా. నా కుటుంబం అంటే ఓకే, నా బంధువుల సంగతి ఏంటి, నా అన్నదమ్ముల సంగతి ఏంటి, నా అక్క చెల్లెల సంగతి ఏంటి, నా ఇరుగు పొరుగు వారి సంగతి ఏంటి. ఆ టైంలో ఓడను తయారు చేస్తూనే సువార్తను ప్రకటించి ఉండొచ్చు. వాళ్ళు అలా ఏం చేశారు? నోవహుని హేళన చేశారంట. హేళన చేసిన వారుగా ఉన్నారు. జలప్రళయం వచ్చిన తర్వాత నోవహు కుటుంబం ఓడలోకి వెళ్ళిన తర్వాత భూమి మీదకి ఏమొచ్చేసింది? జలప్రళయం వచ్చేసింది. ప్రచండమైన వర్షం, 40 దినాలు 40 పగళ్ళు 40 రాత్రులు వర్షం కురిసింది. అయితే అప్పుడు వచ్చి ఏం చేస్తూ ఉన్నారు? ఓడ తలుపులు తడతా ఉన్నారు. నోవహు ఓడలోనికి వెళ్ళిన తర్వాత అంట ఆ ఓడకి ఎవరో తాళాలు వేశారు? దేవుడే తాళం. ఒకవేళ నోవహు మానవుడు కదా, అన్నదమ్ములను చూసి అక్క చెల్లెలను చూసి బంధువులను చూసి ఒకవేళ తలుపు తీయవచ్చు కదా. అయితే దేవుడు ముందుగానే సమయం ఇచ్చాడు వాళ్ళకి. దేవుని సువార్తను నోవహు ద్వారా ప్రకటింపబడుతూ వచ్చింది. సమయం ఇచ్చాడు. ఆ సమయాన్ని వాళ్ళు ఏం చేసుకోలేదు? సద్వినియోగం చేసుకోవాలి. వినలేదు వాళ్ళు. వినకపోవటాన్ని బట్టి ఆ ప్రళయంలో ఏమైపోయారు? మునిగి నశించిపోయారన్నమాట. అయితే ఈ దినాల్లో కూడా దేవుడు మనకి ఇలాగ ఈ మీటింగుల ద్వారా దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు. ఇంకా ఎవరైనా మీ హృదయంలో దేవుని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే దేవుని ఈ క్షణమే, ఇంకా సమయం లేదు, ఈ క్షణమే. ఇందాక మనం పాట పాడుతూ వచ్చాం. పాప రోగాన్ని తీసివేయటం కోసమే ఆయన ఈ లోకానికి వచ్చిన వాడిగా ఉన్నాడనమాట. ఇర్మియా గ్రంథంలో ఉంది కదా, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఎలాంటిదంట? ఘోరమైన వ్యాధి కలిగిందనమాట. ఎవరి హృదయము అంతరంగం వారికి తెలుసు. అయితే నీ హృదయం నాకు తెలియదు, నా హృదయం నీకు తెలియదు కదా. హృదయంలో ఏముందో నాకు. అయితే మనందరినీ ఎరిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన యేసు ప్రభు. మన హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు అనమాట. అయితే ఆయన ఏం చేస్తున్నాడు? చేతులు చాచి పిలుస్తున్నాడు. దినమెల్లా మన కోసం ఏం చేస్తూ ఉన్నాడు? చేతులు చాస్తున్నాడు అనమాట. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం చదువుమా. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయదము. దేవుడు హృదయం అనే తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాడు. ఆయన స్వరం విని తలుపు తీస్తే ఆయనతో పాటు భోజనం మనము చేసేవారి ఉన్నాం. ఇంకా ఎవరైనా హృదయాన్ని కఠినపరుచుకుంటా ఉంటే దేవుడు అంటున్నాడు సామెతల గ్రంథం 29వ అధ్యాయంలో, ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు ఎలా అవుతాడంట? మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడంట. అయితే ఇలాంటి మీటింగ్లు ఎన్ని వింటున్నామో కదా, ఎన్నిసార్లు వాక్యం వింటున్నామో. దేవుని వాక్యం ఇలాంటి మీటింగ్లే కాదు, ఆయా రీతులుగా నీకు వినిపింపబడుతుంది. కరపత్రికలు పంచుతున్నారు, సువార్తలు పంచుతున్నారు, ఇంకా వాక్యం చెప్తున్నారు. అన్నీ వింటూ కూడా పెడచెవిని పెడితే ఒక దినాన మనం తీర్పులో
నిలబడేవారంగా ఉన్నాం. అయ్యా అమ్మ, ఇంకా ఎవరైనా సరే దేవుని నమ్ముకోకుంటే ఒక్కసారి దేవుని హృదయం అనే తలుపు నొద్ద నిల్చుని తట్టుచున్నాడు. ఆయన స్వరం విని నీ హృదయాన్ని తెరు. యేసు ప్రభువా, నా హృదయంలోనికి రండి అని ఒక్క మాట ఆహ్వానిస్తే ఆయన చాలా సంతోషించేవాడిగా ఉన్నాడు. దేవునికి ఎవ్వరు నశించడం ఇష్టం లేదు, అందరూ అంతటా మారు మనసు పొందాలనే దేవుని ఉద్దేశం అన్నమాట. ఒక్క చిన్న మాట హృదయంలో ప్రార్థన చేసుకుంటే దేవుడు ఎంతో సంతోషించేవాడిగా ఉన్నాడు. ఇంకా కన్నా మనం చూసినట్టయితే ఈ లూకాసు వార్త 17వ అధ్యాయంలో 28వ వచనం చదువుమా. లోతు దినములలో జరిగినట్టు జరుగును, జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్నిగంధకములు కురిసి వారినందరినీ నాశనం చేసెను. ఇక్కడ చూసినట్టయితే నోవహు దినాల్ని మనం చూస్తూ వచ్చాము. 40 దినాలు ప్రచండమైన వర్షం కదా, పగలు రాత్రులు ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూ ఉంది. అయితే ఒక్కళ్ళు కూడా బ్రతకలేదన్నమాట, నోవహు కుటుంబం తప్ప. నోవహుతో పాటు దేవుడు చెప్పాడు జంతువులు కూడా రెండింటిని తీసుకెళ్ళమన్నాడు. అవి తప్ప భూమి మీద మొత్తము స్మాష్ అయిపోయినాయి అన్నమాట. అయితే ఇక్కడ ఆ తర్వాత లోతు దినాల్లో కూడా జరిగిందంట. ఈ లోతు ఎక్కడ నివసిస్తూ ఉన్నాడు? సొదొమ గొమొర్రా పట్టణంలో నివసిస్తూ ఉన్నాడు. అక్కడ కూడా దేవునికి చూడండి, ఆదికాండము 19వ అధ్యాయము 19వ అధ్యాయము 9వ వచనం 9వ వచనం చదువమ్మా. ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు కనుక వారిని మీరేం చేయకూడదని చెప్పినప్పుడు వారిని అవతలికి పొమ్మనిరి. కింద ఇంకా గనక మనం చూసినట్టయితే మొదటి నుంచి చదవము. 19వ అధ్యాయము. ఆ సాయంకాలం ముందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి ఈ రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కండుకొనిడి. మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునెను. అందుకు వారు అలాగు కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చిదమని చెప్పిరి. ఇక్కడ ఈ సొదొమ గొమొర్రా పట్టణం పరిస్థితి చూస్తే, ఈ సొదొమ గొమొర్రా పట్టణానికి ఆ దేవదూతలు రాకమునుపు ఇక్కడ ఎవరి గృహాన్ని దర్శిస్తూ వచ్చారు? 18వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కళ్ళెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండేరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. చాలు. ఇక్కడ కనుక చూసినట్టయితే ఈ సొదొమ గొమొర్రా పట్టణానికి ఆ దేవదూతలు రాకమునుపు ఇక్కడ అబ్రహాం కుటుంబాన్ని దర్శించిన వారుగా ఉన్నారనమాట. అయితే అబ్రహాము అక్కడ వాళ్ళకి సకల మర్యాదలు చేశాడు, వాళ్ళకి నమస్కారం చేశాడు. ఇంకా వాళ్ళ దగ్గర ఎంతో విధేయతతోటి 3వ వచనంలో చూస్తే, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్నాడలా ఇప్పుడు నీ దాసుని దాటిపోదు. వాళ్ళని బతిమాలుతూ ఉన్నాడు అనమాట. తర్వాత అబ్రహాం ఇచ్చిన ఆతిథ్యం స్వీకరించిన తర్వాత సారాని ఆశీర్వదిస్తూ వచ్చారు. తర్వాత ఇంకా కింద వచనాల్లో చూస్తే అబ్రహాం ఏం చేస్తూ ఉన్నాడు? బతిమాలుతున్నాడు అనమాట. సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయకమునుపు ఆయన బతిమాలుతూ ఉన్నాడు ఆ దేవదూతల్ని. ఒకళ్ళుంటే నాశనం చేస్తారా? 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, 20 మంది ఉంటే, 10 మంది ఉంటే, 4 ఉంటే, ఒకళ్ళుంటే ఎంత బతిమాలుతూ వచ్చాడు కదా. అట్లా ప్రాధేయపడుతూ వచ్చాడు. అయితే అక్కడ ఎవరున్నారా సొదొమ గొమొర్రా పట్టణంలో?
లోతు కుటుంబం ఉన్నారనమాట. ఆ కుటుంబం కోసం అబ్రహాం బతిమాలుతూ ఉన్నాడు. తర్వాత ఆ దేవదూతలు ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ప్రవేశించినప్పుడు ఏం చెప్పారు? లోతు కుటుంబాన్ని ఏం చేశారు? అక్కడి నుంచి బయటికి తీసుకువచ్చేసారనమాట. తీసుకువచ్చేసిన తర్వాత ఇక్కడ చూస్తే లూకాసు వార్త 17వ అధ్యాయంలో చూసినట్టయితే 29వ వచనంలో, అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినము ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారిని అందరినీ నాశనం చేశాను. ఎప్పుడైతే లోతు కుటుంబం సొదొమ గొమొర్రా పట్టణం దాటిందో ఆ దేవదూతలు ఆ కుటుంబాన్ని దాటించారో మరుక్షణమే సొదొమ గొమొర్రా పట్టణం ఏమైపోయిందంట? అగ్ని గంధకములలో కురిసి వారినందరినీ నాశనం చేశాను. కురిసి అంటే వాన కురిసినట్టు అగ్ని గంధకాలు ఆకాశం నుండి ఆ పట్టణం మీద కురిసినాయి అన్నమాట. అందరినీ నాశనం చేసి చూడండి. అక్కడ కూడా ఎంత దేవునికి బాధాకరమైంది. ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూసాం. నరుల హృదయం ఎలాంటిదిగా ఉంది? దేవుని దృష్టిలో చెడిపోయింది. ఇంకా నరులను చేసినానికి ఆయన సంతాపడుతున్నాడు. అలాంటి సొదొమ గొమొర్రా పట్టణాన్ని, లోతు కుటుంబాన్ని తప్పించి ఆ పట్టణాన్ని నాశనం చేస్తూ వచ్చాడనమాట. అయితే నా జీవితంలో మనం ఎలాంటి వారంగా ఉన్నాము ఒకసారి మనము జ్ఞప్తి చేసుకుందాం. ఇక్కడ కనుక చూసినట్టయితే ఈ లూకాసు వార్త 11వ అధ్యాయము 32వ వచనం చదవమ్మా. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. లోతు భార్యని ఏం చేయమంటున్నాడు? జ్ఞాపకం చేసుకోవాలి. లోతు భార్య గురించి మనందరికీ తెలిసిన భాగమే. ఆమె ఏమైపోయింది? చెప్పిన మాట వినలా, ఆజ్ఞను అతిక్రమించింది. యోహాను సువార్తలో ఉంది కదా, ఆజ్ఞాతిక్రమమే పాపం. అయితే ఆమె ఏం చేస్తూ ఉంది? లోకాశ ఆమెని వెనక్కి పీగుతూ ఉందన్నమాట. ఏమైపోతున్నాయో, ఆమె ఫ్రెండ్స్ అందరూ ఏమైపోతున్నారో, ఆమెకు కలిగినవి అన్నీ, ఒకవేళ బట్టలు, ధనము, బంగారం ఇంకా ఏమైనా ఉన్నాయేమో అదంతా ఆమెను వెనక్కి లాగుతూ ఉండి వెనక్కి తిరిగి చూసింది. ఆజ్ఞను అతిక్రమించింది. ఏమైపోయింది? ఉప్పుస్తంభం అయిపోయింది. అయితే లోతు భార్యని ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ లోతు భార్య స్వభావం మనలో ఉందేమో ఒకసారి మనం పరిశీలించుకునే వారంగా, అలాంటి స్వభావం ఉంటే వెంటనే మనము తీసివేసుకునే వారంగా ఉండాలని ఇక్కడ వాక్య భాగం ద్వారా మనము హెచ్చరింపబడుతూ ఉన్నామన్నమాట. అయితే ఇంకా కన్నా మనం చూసినట్టయితే ఏబు గ్రంథము 1వ అధ్యాయము, ఈ ఏబు గారి గురించి కూడా మనందరికీ బాగా సుపరిచితమైన భాగమే. 1వ అధ్యాయము 1వ వచనం చదువమ్మా. ఊజు దేశమందు ఏబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఉంచాలమ్మా. ఇక్కడ 4 లక్షణాలు ఈయనలో ఉన్నట్టు మనకి వ్రాయబడింది అనమాట. ఎలాంటి వాడంటే ఆయన మొట్టమొదటిగా చూస్తే యథార్థవంతుడు, రెండవదిగా న్యాయవంతుడు, మూడవది దేవుని యందు భయభక్తులు కలిగినవాడు, ఇంకా చెడుతనమును విసర్జించినవాడను. సామెతల గ్రంథంలో ఉంది కదా, దేవుని యందు భయభక్తులే, యెహోవా యందు భయభక్తులే జ్ఞానమునకు మూలము. అయితే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనం జ్ఞానంగా ప్రవర్తించే వారంగా ఉంటాం. ఈ పాపం అనే లోకంలో ఉంటున్న మనకు కలిగిన దానిని మనం గట్టిగా చేపట్టుకునే వారంగా ఉండాలి. అయితే యోబు గారిలో ఉన్న ఈ 4 లక్షణాలు కూడా దేవుడు మనలో ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన ఎలాంటి వాడంట? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించినవాడు. అంత మాత్రమే కాకుండా ఆయన నిత్యము ఏం చేస్తానంట? 5వ వచనం చదవమ్మా. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయంన లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయిచుండెను. చూడండి, బిడ్డల విషయమై ఎంతగా ఈయన శ్రద్ధ కలిగిన వాడుగా ఇక్కడ మనకు కనబడుతున్నాడు అనమాట. నిత్యము వాళ్ళు ఏం చేశారంట? దేవుని ఒకవేళ వాళ్ళ హృదయంలో పాపం చేసి దేవుని దూషించారేమో అనుమానం అనమాట. అయితే యోబు గారికి తెలుసు తన పిల్లలు ఎలాంటి వారో. వాళ్ళంట ప్రతి దినము ఒక్కొక్క ఇంట్లో అందరు కలిసి విందు చేసుకుంటారంట. అయితే ఒకవేళ వాళ్ళ హృదయంలో దేవుని ఏమన్నా దూషించారేమో అని యోబు గారు ఏం చేస్తున్నారు? వారిని పిలువనంపించి
వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలిని అర్పించుచూ వచ్చాను. యోబు నిత్యము అలాగూ చేయిచుండను. నిత్యము దేవుని సన్నిధిలో ఈయన బిడ్డల విషయమై ఏం చేసామని శ్రద్ధ కలిగిన వాడిగా ఉన్నాడనమాట. అయితే మనం కూడా ఇక్కడ కూర్చున్న ఆల్మోస్ట్ వాళ్ళందరం తల్లులమే కదా. మనం కూడా మన బిడ్డల విషయమై, మన కుటుంబం విషయమై మనం ఏం చేయాలి? శ్రద్ధ కలిగిన వారంగా ఉండాలన్నమాట. అయితే ఎలాంటి శ్రద్ధ కలిగిన వారంగా ఉండాలి? విలాప వాక్యంలో రాస్తూ వచ్చారు కదా, 2వ అధ్యాయం 19వ వచనంలో ఎలాగా మనం ప్రార్థన చేయాలంట? రేయి మొదటి జామున నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయమును కుమ్మరించుము. మన పసిబిడ్డల ప్రాణం కొరకు మనం ఏం చేయాలంట? మనం ఉదయంనే లేచి రేయి మొదటి జామున ప్రార్థించేవారిగా, మొరపెట్టేవారిగా ఉండాలని ఇక్కడ వాక్యభాగం ద్వారా మనము హెచ్చరింపబడుతూ ఉన్నాం. మన కుటుంబాలు దేవుని సన్నిధిలో నిత్యము దేవుని సన్నిధిలో కుటుంబాలుగా మనం కనబడేవారిగా ఉండాలి. యోబు గారైతే ఎలాంటి వాడు? న్యాయవంతుడు, ఇంకా యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించినవాడు. అలాంటి లక్షణాలు, ఈ 4 లక్షణాలు మనలో కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అనమాట. మొట్టమొదటిగా మనం ఎవరిని చూస్తూ వచ్చాము? 10 మంది కుష్ఠరోగులు. వాళ్ళు ఏమైపోయారు? శుద్ధులయ్యారు. కానీ ఒక్క వ్యక్తి మాత్రమే వెనుదిరిగి వచ్చి దేవుణ్ణి ఏం చేస్తా వచ్చాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, ఆయనకి మ్రొక్కాడు, ఆయన్ని మహిమపరిచిన వాడిగా ఉన్నాడు. మత్తయి సువార్తలో మనం చూస్తూ వచ్చాం కదా, అక్కడ ఎవరున్నారు? శతాధిపతి ఉన్నాడు. ఆయన ఏం చేస్తూ వచ్చాడు? దాసుని నిమిత్తం వేడుకున్నాడు. ఎంతగానో తగ్గించుకున్నాడు అనమాట. దాసుని కోసం ఆయన వేడుకుంటూ వచ్చాడు. ఇంకా మనం చూస్తే అక్కడ ఒక కుష్ఠరోగి ఉన్నాడు. 8వ అధ్యాయం 2వ వచనంలో ఆయన ఏం చేస్తా ఉన్నాడు? దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా నీకు ఇష్టమైతేనే నన్ను శుద్ధిని చేయి. ఎంత ప్రాధాయపడుతున్నాడు కదా. దేవుడు వెంటనే ఏం చేశాడు? నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పాడనమాట. ఇంకా కనుక 3వ వ్యక్తిగా ఎవరిని చూస్తూ వచ్చాము? నోవాహు దినాల్లో ఎలా ఉందో, ప్రజల పరిస్థితి ఎలా ఉందో దేవుడు ఏం చెప్పాడో మనము చూస్తూ వచ్చాం. నోవాహు కుటుంబం వల్లే మన కుటుంబం కూడా రక్షణ ఓడలో నడిచేవారంగా ఉండాలి. ఆ దేవుని రాకళ్ళలో మనం కూడా సిగ్గులేని ముఖాలతో దేవుణ్ణి ఎదుర్కొనే వారంగా ఉండాలి. ఇంకా 4వ వ్యక్తిగా ఎవరిని చూస్తూ వచ్చాం? లోతుని చూస్తూ వచ్చాం. లోతు కుటుంబాన్ని కూడా చూస్తూ వచ్చాం. అయితే లోతు కుటుంబంలో ఉన్న స్త్రీ, ఆమె ఏం చేస్తూ వచ్చింది? ఆజ్ఞను అతిక్రమించింది. ఆమెలో ఉన్న లక్షణం ఏంటి? వెనుదిరిగి చూసింది. ఆమెకున్న మనసు వెనక్కి లాగుతూ ఉందన్నమాట. అయితే మనం ఎట్టి పరిస్థితుల్లో, మనకి ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎంత కష్టతరమైన, ఎంత కఠినమైన పరిస్థితులు వచ్చినా, ఎట్టి పరిస్థితుల్లో మనము వెనుక తిరిగి చూసేవారంగా ఉండకూడదు. 5వదిగా మనం ఎవరిని చూస్తూ వచ్చాం? యోబు గారిని చూస్తూ వచ్చాం. ఆయన ఎలాంటి వాడు? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. ఇంకా కుమారుల విషయమై దేవునికి నిత్యము బలులు, దహన బలులు అర్పిస్తూ వచ్చాడు. కుటుంబం గురించి శ్రద్ధ కలిగిన వ్యక్తిగా మనము చూస్తూ వచ్చామంట. ఇలాంటి లక్షణాలు మనలో ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మొదటి వ్యక్తి ఎవరు? 10 మంది కుష్ఠరోగులు. వాళ్ళు ఎంతమంది దేవుని మహిమపరిచారు? ఒక్కరు. తర్వాత ఎవరు కొరకు వేడుకున్నాడు? దాసుని కొరకు. కుష్ఠరోగి ఏమన్నాడు? నీకు ఇష్టమైతే. తర్వాత నోవాహు ఏం చేస్తా ఉన్నాడు? చెడిపోయిన జనం ఉన్నారు కానీ అందులో నోవాహు లేడు కదా. నరుల చెడుతనము భూమి మీద ఏంటిది? గొప్ప చెడుతనం ఉంది. అందులో నోవాహు లేడు, నోవాహు భార్య లేదు, నోవాహు పిల్లలు, నోవాహు కోడళ్ళు లేరు. మన కుటుంబాలు కూడా ఆ రీతిగా మనం ఏం చేయాలా? సిద్ధపరచుకోవాలి.
మనము దేవుని ఇంట్లో ఉంటాం, మన పిల్లలు ఎక్కడో ఉంటారు. మనం దేవుని ఇంటికి వస్తాం, మన కుమారులు ఎక్కడో ఉంటారు. మనం దేవుని ఇంటికి వస్తాం, మన కోడళ్ళు ఎక్కడో ఉంటారు. అది కాదు, నోవాహు ఇంటి వల్లే మనం అందరం కూడా ఏం చేయాలా? కట్టబడాలా. తర్వాత లోతు నీతిమంతుడే. ఆ నీతి గల మనసు అంట నొప్పించుకుంటా ఉన్నాడంటే అక్కడ సొదోములో. అయితే భార్య వలన ఏమేం చేయబడ్డది? కుటుంబము చెడిపోయినది. ఎందుకని? వెనక్కి తిరగొద్దని చెప్పాడు దేవుడు, క్షమించాడు దేవుడు, వెళ్ళండి. అయితే భార్య లోకాన్ని ఏం చేయలేదు? విడిచిపెట్టలేదు, వెనక్కి తిరిగినది. అందుకే భార్య లేని కారణాన్ని బట్టి భర్త ఏమైపోయాడు? భార్య లేని పరిస్థితి వచ్చింది. బిడ్డలకి ఏమైపోయినది? తల్లి లేదు. చూడండి, ఎవరినైనా తల్లి లేని బిడ్డలు ఆ కుటుంబాన్ని చూడండి ఎట్టుంటారు. నాకు తెలుసు, తల్లి చనిపోయింది, తండ్రి తాగుబోతోడైపోయాడు, బిడ్డలు ఏమైపోయారు? దేశాలు పాలయ్యారు. అందుకని మనం తల్లులంగా మన కుటుంబాలను కట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఏం చేయాలా? అందుకని లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నాడు, ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఏబు నిత్యమంట కుమారులు పాపం చేస్తారేమోనని ఏం చేస్తా వచ్చేవాడు? ప్రతి ఒక్కరి నిమిత్తము. మనం కూడా ఏం చేయాలా? ఆ దినాల్లో దహన బలులు, మనం ఇప్పుడేం చేయాలా? ప్రార్థన చేయాలి. బిడ్డల కోసం, మన కుటుంబాల కోసం, బంధువుల కోసం, ఇరుగు పొరుగు వారి కోసం మనం ఏం చేయాలా? చాలాసార్లు నా కుటుంబం నేను బాగుంటే బాగుండు అనుకుంటాము. ఒకరోజు దేవుడు లెక్క అడుగుతాడు. నీ చుట్టుపక్కల ఉన్న వారిని ప్రభు కొరకు నడిపించకపోతే దేవుని సన్నిధిలో నీకు తీర్పు ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని చెప్పి వారిని దేవుని ఇంటికి తీసుకొచ్చే వారిగా మనము ఉండాలి. ఈ అనుభవం మన ఆత్మీయ జీవితంలో మనం నెవరు వేసుకొని ఆత్మీయంగా ఎదిగే వారిగా ఉందాం. ఇటు అనుభవం కలిగిన వారమై సిద్ధపడదాం. ఒక్కరు ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయండి. సహాయపడుతూ వచ్చినారు ప్రభా, మీకు వందనములు. పాటల ద్వారా మీరు మహిమ పొందుతూ వచ్చినారు దేవా, మీకు వందనములు దేవా. మరియు వాక్యం ద్వారా తండ్రి అయా నీ దాసరాలను నిలువబెట్టుకొని ప్రభా మీరే తండ్రి మాతో మాట్లాడుతూ వచ్చినారు ప్రభా. అందును బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాను. గొప్ప దేవుడు ప్రభా, మీకు వందనములు చెల్లిస్తుంటున్నాం. సర్వలోక మానవాళి కొరకై దేవా ఆ కలూరు సిలువలో తండ్రి మీరు ప్రాణం పెట్టిన దేవుడుగా ఉన్నారు తండ్రి. అందును బట్టి దేవా మీకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను తండ్రి. నీ దాసరాలు నిలువబెట్టుకొని ప్రభా నాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి ప్రభా మీకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను దేవా. ఆ యొక్క 10 మంది కుష్ఠరోగులు తండ్రి, ఆయా 10 మంది తండ్రి దారిలో తండ్రి వెళ్ళుచుండగా శుద్ధులవుతూ వచ్చినారు. అయితే ఒక్కరు మాత్రమే వెనుదిరిగి వచ్చి ప్రభా నీ ఎదుట సాగిలపడి నీ పాదముల మీద పడి తండ్రి అయా నిన్ను మయంపరిచిన వాడుగా, నిన్ను ఆరాధించిన వాడుగా ఉంటూ ఉన్నాడు ప్రభా. మీకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను అయా. మా జీవితాల్లో కూడా ప్రభా మీరు చేసినటువంటి మేలును మరిచిపోయి అయా తండ్రి మిమ్మల్ని విడిచి తిరగక ప్రభా అయా వెనుకకు వచ్చినటువంటి కుష్ఠరోగి వలె ప్రభా మేము కూడా నిన్ను స్తుతించే వారంగా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా తండ్రి నీ బిడలమైనటువంటి మేము ఆ రీతిగా జీవించడానికి కావలసిన కృపను అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాను దేవా. మీకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను దేవా. శతాధిపతి వలె తగ్గింపు జీవితము తండ్రి
అయా తన దాసుని కొరకు ఎంతగానో వేడుకుంటూ వచ్చినాడు. అయా తండ్రి, తను ఒక హోదాలో ఉన్నప్పటికీ తనంతగానో తగ్గించుకొని ప్రవ్వా దేవా తన దాసుని స్వస్థత విషయమై ప్రవ్వా అయా నీ సన్నిధిలో మొరపెట్టుకుంటూ వచ్చినాడు. తన విశ్వాసాన్ని బట్టి ప్రవ్వా మీరు ఆ దాసుని స్వస్థపరిచారు తండ్రి, మీకు వందనములు దేవా. మరి మా గ్రామంలో కూడా ప్రవ్వా ఎంతోమంది నా తండ్రి పాపమనే తండ్రి రోగములో నా తండ్రి జీవిస్తూ తండ్రి అయా మరి పాపమునే తిని త్రాగుచు దేవా పాపంలోనే జీవిస్తూ ఉన్నటువంటి బిడ్డలు ప్రవ్వా అయా ఎంతోమంది ఉంటూ ఉన్నారు ప్రవ్వా దేవా. దయతో జ్ఞాపకం చేసుకోనండి తండ్రి, ఆ బిడ్డలను దర్శించండి దేవా. నీ మాటలు తండ్రి వినబడుచూ ఉండగా ప్రవ్వా వారి హృదయమును కఠినపరచుకొనక దేవా నీకు లోబడి తండ్రి వారి యొక్క హృదయపు తలుపులు తెరచి తండ్రి అయా వారి హృదయాలలోనికి మిమ్మల్ని ఆహ్వానించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థన చేస్తుంటున్నాను ప్రభా. కృప చూపించండి దేవా, మీరు దర్శించండి దేవా, మీరు రక్షణ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దేవా సహాయం చేయండి. నీ ఇంటికి దేవా నీ ప్రజలతో తండ్రి ఆ బిడ్డలను కూడా సమకూర్చవలసిందిగా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాం దేవా. కృప అనుగ్రహించండి. కుష్ఠరోగిని తండ్రి అయ్యా నీ చిత్తమైతే శుద్ధి చేయమన్నాడు తండ్రి. మీరు నిజముగా ఎంతో దయగలిగినటువంటి దేవుడు ప్రభువా. ఆశపడిన ఆశ గల వారి ప్రాణమును తృప్తిపరిచే దేవుడు తండ్రి, మీకు వందనములు అయ్యా. నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడవు కమ్మని తండ్రి మీరు స్వస్థపరిచారు తండ్రి, మీకు వందనములు. ఆ రీతిగా ఎవరైతే తండ్రి అయా మరి రక్షింపబడాలని తన పాపములు క్షమించబడాలని తండ్రి ఆశ కలిగి ఉన్నారో దేవా అందరి హృదయాలను ఎరిగిన దేవుడు ప్రభువా, మీకు వందనములు దేవా. వారి హృదయ వాంఛను తీర్చండి, వారి హృదయంలో ఉన్న పాప భారం అంతా తొలగించండి దేవా. మీరు శుద్ధి చేయవలసిందిగా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాం దేవా. సహాయం చేయండి, కృప చూపించండి. నోవహు వలే తండ్రి అయా మా యొక్క కుటుంబాలను తండ్రి అయా లోకంలో ఉన్నటువంటి చెడుతనమునకు దూరముగా దేవా మరి నీ సన్నిధికి దగ్గరగా ఆయా యొక్క రక్షణ ఓడలోనికి దేవా మరి ఆ యొక్క పరలోక రాజ్యంలోనికి కుటుంబంగా దేవా మేము ప్రవేశించినట్లుగా కృప చూపించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాను దేవా. సహాయం చేయండి, కృప చూపించండి దేవా. మాకు కలిగినటువంటి దానిని తుదముట్ట గట్టిగా పట్టుకొని ప్రభువా అయా నీ రాకడ సమయంలో సిగ్గులేని ముఖంతో ప్రభువా మేము తండ్రి మిమ్మల్ని ఎదుర్కొనుటకు కావలసిన కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం దేవా. సహాయం చేయండి, మా యొక్క జీవితాలను సరిచేయము, చక్క చేయండి. అంతము వరకు నమ్మకంగా ఉండడానికి తండ్రి మీరే కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాను. లోతుకు భార్య వలె ఉండకుండా ప్రభువా అయా స్త్రీలంగా ప్రభువా దేవా మరి వెనుకున్న వాటిని లోకంలో ఉన్న వాటిని దేవా వాటిని ప్రేమించక అయా నీ వైపు చూసే బిడ్డలుగా తండ్రి నిన్ను ప్రేమించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థన చేస్తుంటున్నాను దేవా. సహాయం చేయండి, కృప చూపించండి. యోబు వలె తండ్రి అయా మరి ఆనాడు దహన బలుడు, ఇప్పుడైతే తండ్రి అయా ప్రతి ఇంటిలో ప్రార్థన అనే బలిపీఠము తండ్రి అటు బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచుండవలనని మీరు సెలవిస్తూ వచ్చినారు. ఆ రీతిగా తండ్రి తల్లులంగా ప్రభువా నీ సన్నిధిలో మా బిడ్డల కొరకు మా కుటుంబాల కొరకు ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థించే తల్లులంగా సిద్ధపరచమని ప్రార్థన చేస్తుంటున్నాను దేవా. సహాయమును అనుగ్రహించండి, కృప చూపించండి దేవా, మీకు వందనములు అయ్యా. శత్రువు ఎక్కడ పని చేయకుండా, శత్రు కార్యములకు ఎక్కడ లోను కాకుండా దేవా శత్రువు ఆయా రీతులుగా పనిచేస్తూ తండ్రి ఎంతో చెడగొట్టాలని వారి ఆశ తండ్రి ప్రతి ఒక్కరిని నరకానికి తీసుకెళ్లాలని ఆశ కలిగి ఉంటున్నాడు. అయితే తండ్రి దాని బంధకాల్లో ఉన్న బిడ్డలందరినీ మీరు విడిపించవలసిందిగా నీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాను దేవా. సహాయం చేయండి. సాతాను కబంధ హస్తాల్లో తండ్రి బలైనటువంటి బిడ్డలందరినీ విడిపించండి దేవా. మీ రక్తంతో కడగండి, పరిశుద్ధపరచండి, నీ రాజ్యానికి వారసులుగా చేయవలసిందిగా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ దేవా విన్న వాక్యము తండ్రి ప్రతి ఒక్కరి హృదయాల్లో తండ్రి అయా నిలిచి ఉండడానికి నీరు కట్టి ఫలింపులోనికి తీసుకురావాల్సిందిగా కోరుకొనుచు ఘనత మహిమ ప్రభావములు నీకే ఆరోపించుకుంటూ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామం పేరట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, నమ్మకమైన దేవా, సర్వశక్తి కలిగిన దేవా, మీకు వందనాలు. మీ దాసరాలను నిలవబెట్టుకొని అవసరమైన మాటలు మీరు మా గమనంలోని తీసుకొచ్చినందుకే మీ స్తోత్రాలు. వాక్యానుసారంగా తండ్రి నెవరు వేసుకోవటానికి విన్న వాక్యము దేవా మైక్ శబ్దం ద్వారా లైవ్ ద్వారా కూర్చున్న బిడ్డలు గ్రహించి సత్యాన్ని అనుసరించటానికి మిమ్మల్ని మహింపరచటానికి ప్రభువా
మీ సహాయాన్ని అనుగ్రహించమని కూడి ఉన్న బిడ్డలందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కుష్ఠరోగులనెల్లా శుద్ధుల చేసి ఇష్టపడి స్వస్థతనిచ్చే కుష్ఠరోగులనెల్లా శుద్ధుల చేసి ఇష్టపడి స్వస్థతనిచ్చే చనిపోయిన వారిని సజీవులుగా చేసెను, చనిపోయిన వారిని సజీవులుగా చేసెను, కష్టము లేకుండా చేసెను, వేరెవ్వరు కాదు జీవాధిపతి యేసునే, వేరెవ్వరు కాదు జీవాధిపతి యేసునే. యేసు ప్రభువే లోక రక్షకుడు, వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప, వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. అందరికీ వందనాలు. బరాకాలో గొలుసు ప్రార్థన జరుగుతుంది. ఏమైనా అక్కర్లుంటే ప్రార్థన మనవులు పెట్టండి, ప్రార్థన చేస్తారు. తిరిగి రేపు ఏల్చూరు సిస్టర్స్ మీటింగ్కి వెళ్తాము. రాగలిగిన వారు రావటానికి సిద్ధపడండి, రాలేని వారు ప్రార్థన చేయండి. తిరిగి రేపు ఎల్లుండి అంకుల్ సేవకుల మీటింగ్ చెప్పారు. బిట్రగుంట కావల దగ్గర, నెల్లూరు దగ్గర, కావల అవతల నెల్లూరు అవతల ప్రార్థన చేయండి. తర్వాత మనకు ఉపవాస ప్రార్థన ఉంటుంది 2వ శనివారం. తప్పకుండా ప్రార్థన చేయండి, రావటానికి సిద్ధపడండి. ప్రార్థన అగ్ని ధూపం. ఈ నెల మనకి 29వ తేదీ సువార్త ఎక్కడ కురిసేడు వాతావరణం కొరకు అందరు రావటానికి సిద్ధపడండి. అందరికీ వందనాలు.